బుటలో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే నెల్లూరులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పొదలకూరులో క్వార్జ్ కొల్లగొట్టిన కేసులో కాకాని పత్తా లేకుండా పోయారు. కేసు నమోదైన కొత్తల్లో భయపడేది లేదంటూనే నెల్లూరులోనే కుంటాన్ని సవాల్ చేసిన కాకాని నోటీసులు వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయారు. వరుసగా 4 రోజుల పాటు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు కాకాని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కోర్టు మాత్రం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని చెప్పింది. దీంతో ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కాకాని చేష్టలు పోలీసులకు అస్త్రంగా మారుతున్నాయి. కాకాని విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టులో చెప్పే అవకాశం ఉంది. నెల్లూరులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పొదలకూరులో క్వార్జ్ కొల్లగొట్టిన కేసులో కాకాని పత్తా లేకుండా పోయారు. కేసు నమోదైన కొత్తల్లో భయపడలేదని నెల్లూరులోనే ఉంటారని చెప్పిన కాకాని నోటీసులు ఇచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్. సో ఎలా చూడాలి? కేసులు ఇలాంటి ఒకటి కాదు, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, తాటాకు చెప్పలేకారు, భయపడరు, ఎన్నెన్ని ఎదుర్కొంటామని చెప్పిన కాకాని ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు రెస్పాన్స్ లేక పత్తా లేకుండా పోయారు? అసలు ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? సతీష్, మీరు చెప్పిన విధంగానే కాకానికి కాక తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నెల్లూరు సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే క్వార్జ్ అక్రమ రవాణాకు సంబంధించి దాదాపు 250 కోట్లు అక్రమ రవాణా చేశారంటూ నెల్లూరు జిల్లా డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా దాదాపు 10 మందికి పైగా కూడా కేసు నమోదు చేయగా అందులో A4 ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చిన తర్వాత ప్రస్తుతం ఆయనకి మొదటిసారి నోటీసులు ఆయన నివాసానికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆయన లేని సమయంలో పోలీసులు బయట గేటు కట్టించారు. రెండోసారి హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుసుకొని పోలీసులు మళ్ళీ రెండోసారి కూడా అక్కడ హైదరాబాద్లో తన నివాసానికి వెళ్ళిన సమయంలో ఆ టైంలో కూడా అక్కడ లేడు. సో వాళ్ళ కజిన్ బ్రదర్కి ఇవ్వడం జరిగింది. మూడోసారి కూడా నిన్న ఏదైతే మళ్ళా వాళ్ళ కజిన్ బ్రదర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి గతంలో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవాకులు చవాకులు కూటమి ప్రభుత్వంపై పేల్చినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు పెడితే బెదిరేది లేదు, మీరు ఏం చేసినా కూడా తగ్గేది లేదు, ప్రజాపక్షంలో మేము నిలబడతాం, ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేము ప్రజలకు ఏదైతే నిష్పక్షపాతంగా మేము పనిచేసాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటూ పలికినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు కేసు నమోదైన తర్వాత దాదాపు పోలీసులు నోటీసులు ఇవ్వడానికే పట్టుకోవడానికే భయపడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఎందుకు నోటీసులు తీసుకోలేకపోయారు, ఎందుకు విచారణకు రాలేకపోయారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళన ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 11 గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు అయితే రావాల్సి ఉంది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ వేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ధర్మాసనం మీదకి ఈరోజు తీర్పు వచ్చేటువంటి, అంటే ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదనేది మీద ఈరోజు కేసు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఆయన హైకోర్టులో ఉన్నటువంటి క్యాష్ పిటిషన్ అయ్యుండొచ్చు, ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశాన్ని చూసుకొని విచారణకు వస్తారా? మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే నెల్లూరుకు వచ్చినట్లేదు. అంటే 11 గంటలకు యాక్చువల్గా నెల్లూరు రూరల్ పోలీస్ కార్యాలయానికి అయితే రావాల్సినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు కూడా డుమ్మా కొట్టారు. అంటే ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు మాత్రం ఈరోజు చట్టపరమైనటువంటి చర్యలకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఎలాంటి ఏదైతే ఆయన వచ్చినటువంటి ఆనవాళ్ళు అయితే లేదు. మరి మొత్తానికి మనం చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు రాకపోతే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే A1గా ఉన్నటువంటి పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి నిన్న జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పరచుకొని ఇదే విషయం సంబంధించినటువంటి కొన్ని అపోహలు వస్తున్నాయి, ఇందులో నాకు పాత్ర లేదు, ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈరోజు చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు ఎలాంటి బాధ్యతను కాకాని గోవర్ధన్ రెడ్డి వహిస్తారనేది మాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా కొనసాగుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేస్తారు అంటూ కూడా వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారాలు మాత్రం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి
ఇంతవరకు నెల్లూరుకు రాకపోతే హైదరాబాద్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి తీర్పు ప్రకారం, ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఏదైతే ప్రధానంగా అక్రమ క్వార్జ్ రవాణా సంబంధించినటువంటి కేసే కాకుండా మరో కేసు కూడా అడిషనల్గా యాడ్ చేశారు మొన్న సాయంత్రం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తటపర్తి గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి గ్రామస్తులు పేలుడు పదార్థాలు ఉపయోగించవాకండి, పేలుడు పదార్థాలు ఈ యొక్క రుసుం క్వార్జీలో ఉంచవాకండి, మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అక్కడున్నటువంటి గ్రామస్తులందరూ కూడా అడగగా దీనికి సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరింపుల చర్యలకు చేపట్టారంటూ కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు అడిషనల్గా యాడ్ చేశారు. దీని మీద ధర్మాసనం దీనికి మెమో పూర్తి స్థాయిలో కూడా ఇవ్వాలని కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పీపీని కోరగా నిన్న ఏదైతే మెమోనైతే గవర్నమెంట్ పీపీ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టుకు సంబంధించినటువంటి ధర్మాసనంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి క్యాష్ పిటిషన్ మీద ఈరోజు ఏదైతే ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎగ్జాక్ట్లీగా కూడా మధ్యాహ్నం 2-3 గంటల సమయం లోపలే హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పోలీసుల చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు రూరల్ కార్యాలయంలో 11 గంటలకి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటే ఇంటి వద్ద ఏమైనా అలజడి ఉంటుందనే నేపథ్యంలో బయట ప్రాంతంలో వాళ్ళ బంధువులు ఇళ్ళకాడ ఏమైనా ఉన్నాడేమో ఒక అనుమానం అయితే పోలీసులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతిసారి నోటీసులు ఇచ్చే సమయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడం, ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే కొన్ని ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి ఏదైతే కాకాని అజ్ఞాతంలో ఇలాంటి వార్తలు రావడం పట్ల ఆయన కొన్ని పోస్టింగ్లు అయితే వాళ్ళు పీఆర్ఓలు పిఏలు కొంతమంది నాయకులు మాత్రం పెడుతున్నారు. నేను ఎక్కడికి పోలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీనగరి కాలనీలో ఆ ప్రాంతంలో నేనే ఉన్నానంటూ కూడా విత్ గూగుల్ మ్యాప్తో పాటు పెట్టాడు. మరి అలాంటి గూగుల్ మ్యాప్తో పెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు నోటీసులు తీసుకోలేకపోతున్నారు? నోటీసులు తీసుకునేటువంటి సమయానికి పోలీసులు వచ్చే సమయానికి ఇంట్లో ఎందుకు లేకుండా పోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. దీని మీద నెల్లూరు సంబంధించినటువంటి టీడీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడుతున్నారు. నిన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నారో కాకాని దాక్కోవడం కరెక్ట్ కాదు, ఎందుకు విచారణకు రాలేకపోతున్నావు, విచారణకు వచ్చి నీకు ఏ ప్రమేయం లేకపోతే మాట్లాడొచ్చు కదా, పోలీసులు ఇచ్చేటువంటి సమాధానానికి నువ్వు సమాధానం రిప్లై ఇవ్వాలి కదా అంటూ కూడా ఇటు వక్ఫ్ బోర్డు చైర్మన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అజీజ్ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు వచ్చి దీంట్లో ప్రధానంగా ఏదైతే 250 కోట్ల మీద అక్రమ రవాణా జరిగిందంటూ కూడా డీడీ మైనింగ్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఇచ్చారో కేసు, దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవాస్తవాలు ఉన్నాయి చెప్పాలి. మొత్తం మీద చెప్పాల్సినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మనం చూస్తే అనేక ప్రెస్ మీట్లో ఈరోజు ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఎలాంటి జరగలేదు ఈరోజు అనే పలికేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద ఈరోజు ఈ 10 మందిపై కేసులు పెట్టారు. 2-3 రిమాండ్కి వెళ్ళడం జరిగింది. దాదాపు కొంతమంది బెయిల్ తీసుకున్నారు. మరి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు వస్తే తప్పేంటంటూ కూడా ఒకవైపు కూటమి నేతలు అంటున్నారు. సో మొత్తానికి 11 గంటల వరకు కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన 11కి వస్తారా 12కి వస్తారా లేకపోతే 2 గంటల సమయానికి హైకోర్టులో వచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్ వస్తుందా లేదా చూసుకొని మధ్యాహ్నం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏదైతే మొత్తానికి నెల్లూరు సంబంధించిన రూరల్ పోలీసులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. విచారణ చేసిన తర్వాత దీంట్లో పూర్వపరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాత ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద కూడా ముందస్తు ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది సతీష్ నెల్లూరులో. రైట్, థ్యాంక్ యూ నరేష్.